కమిన్స్ బై అందరూ మంచి మంచి ప్లేయర్స్ ని ఫామ్ లో ఉన్న నాయన్లను కొంటా అంటే మన అక్క ఏంది పోయి లివింగ్ స్టోన్ గాని ఎన్నికల పడింది. అరే గార్సి బొల్లే వద్దురా బాబు అని చెప్పి ఇచ్చిపెట్టినారు కదన్నా. తమ్ముడు ఆంతలకి 3 నూర్లు జర్రల మిస్ అయితందివే. ఈ తాపు మిస్ కావద్దనే వాని కొనిండేది ఊకే కాదు. నిజం చెప్పాలంటే నువ్వు ఫామ్ లో ఉంటే వాని కొనేతోలే కాదు. ఐపీఎల్ వచ్చే తలకల్లా టచ్ లో కొత్త తీయే కావాలంటే నీ మీదొట్టు. కానీ ఆ మాటనే సైలెన్సరో మన దాంట్లో పైనుండి కింది దాకా అందరూ జోపతోలే కాలవన్నారు. గీ లివింగ్ స్టోన్ గాని బదులు ఓ మంచి బౌలర్ ని తీసుకుని మంచిగా ఉంటుండే చూడే. అక్కకు నువ్వు అన్న చెప్పాల్సింది కరెక్టే. కానీ ఈ గ్రౌండ్ లో మా ఆస్ట్రేలియా గ్రౌండ్ లెక్క పెద్దవేం కాదు. గీడ ఎంత మంచి బౌలర్ నైనా సప్పరిస్తారు, ఎంత చెత్త బౌలర్ అయినా సప్పరిస్తారు. డిఫరెన్స్ ఏం ఉండదువే, స్కోర్ ఆటోమేటిక్ వస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే బ్యాటింగ్ లో 3 నూర్లు జప్పరిస్తే 20-30 రన్స్ తేడాతోనన్నా గెలిచొచ్చు. ఏమంటారు? ఎస్, ప్లాన్ మాత్రం అదిరిందే సైలెన్సరో. నీ ఎవ్వ ఇంకా బాధుడే బాధుడిది. ఈ తూరి ఐపీఎల్ దబిడి దిబిడే.